సార్ బేసిక్ గా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా బయట అన్న మాట అదే, కాపు సామాజిక వర్గంలో ఉన్న మాట కూడా అదే. వీళ్ళకి యూనిటీ ఉండదు. ఎందుకంటే వీళ్ళని ఒకళ్ళకొకళ్ళు తొక్కేసుకుంటారు. ఏంటంటే ఒకళ్ళు పైకి వెళ్తున్నారంటే కాళ్ళతో లాగేస్తారు, కాళ్ళని లాగేస్తారు అని అంటారు. అసలు ఈ వాదన అనేది కమ్యూనిటీలోనే ఉంది. ఇప్పుడు కమ్మ కమ్యూనిటీ చూసినట్లయితే వాళ్ళలో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, రిమైనింగ్ ఏ కమ్యూనిటీలో అయినా కూడా సపోర్ట్ చేసుకుంటారు. కానీ కాపులు మాత్రం గొడవలు పెట్టుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదు అనేది వాదన అయితే ఉంది సార్. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు ఒక కాపు నాయకుడిగా? 100కి 100% కాపుల్లో ఐక్యత ఉంది, యూనిటీ ఉంది అనడానికి ఒక నిదర్శనమే మన కందుకూరు విషయంలో నేను ఒక చిన్న పిలిపిస్తే స్టేట్ వైడ్ గా కదిలి వచ్చి దాన్ని ఒక పంతంగా తీసుకున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చి ఆయన వాస్తవమైన నిజాయితీ విధానాన్ని గమనించి పెద్దన్న పాత్ర పోషించండి, యోహో నాకు వదిలేయండి అనే దీనిలో ఏకతాటిగా 95% కాపులు, తక్కిన కులాలు కూడా బ్రహ్మాండంగా చేశారు. అంటే కులం గురించి అడిగారు కాబట్టి కులాన్ని సంబోధించి చెప్పాల్సి వస్తుంది. చేసి దాని రిజల్ట్స్ ఒక అద్భుతమైన రిజల్ట్స్ చూపించారు. అంటే ఓన్లీ కాపులు ఓట్లేస్తేనే సీఎం అవుతారంటారు? అలా ఏం కాదు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు కదా, అన్ని కులాలను కలుపుకోయే మనస్తత్వం ఉంది కాబట్టి ఆయన తీసుకొస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇన్ని సంఘాలు ఉన్నందువల్ల కాపు సంఘాలు దాదాపు 100 చిల్లర. అవును, జేఏసీలు అంటారు, డిఫరెంట్ గా అవన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఒక దీని కింద ఉండొచ్చు కదా. అది కూడా ఒక సంవత్సరం లోపే ఈ సంఘాలన్నీ ఎలా ఉంటాయి, రాబోయే రోజుల్లో యూనిటీ ఎలా ఉంటది, అలానే రాబోయే రోజుల్లో యూనిటీ ప్లస్ ఒక అద్భుతమైన శక్తి, అది కాపు శక్తి. అలానే దీనిలో అన్ని కులాల వాళ్ళు కూడా ఉంటారు, రావచ్చు, దాంట్లో ఏం లేదు. ఇది కులమైనా ఇప్పుడు రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టాడు, బీసీలు అంటే యాదవులే కాదు కదా. ఆయన ఉండే కాడ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ కరేడ్లు అవ్వచ్చు, ఇంకా చిన్నపన్న ప్రోగ్రాలు చేస్తే ఎప్పుడైతే అణిసివేత మొదలవుద్దో అప్పుడు ఉద్యమం స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే అణగారిన జాతిని తొక్కేసి బానిసల్లాగా పెట్టి మనమే అధికార మదంతో అధికారం చేజిక్కించుకోవాలి, రూపాయి కొనేవాళ్ళని రూపాయిని ఆడ కట్టేసేవాళ్ళని ఆడ కట్టేసి, ఆడ కొట్టేవాళ్ళని ఆడ కొట్టేసి, ఆడ తొక్కించేవాళ్ళని ఆడ తొక్కియాలనే ఆలోచనతో చేస్తున్నారో దానికి ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఉద్యమ స్ఫూర్తితో అన్ని కులాలు కలుస్తాయి. అలానే ఇప్పుడు రామచంద్ర యాదవ్ చేసే దానిలో కూడా ఆయన సామాజిక వర్గం బీసీలు కూడా ఆయన వెంట నడిచే దానిలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టే ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. అట్లనే కాపులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు దీనిలో ఈ కుల సంఘాలు ఏం చేస్తున్నాయి అంటే ఎవరు పడితే వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడినందువల్ల అవి బయటకు వస్తున్నాయి తప్పితే, నిన్న చెప్పాను 95% కాపులంతా కూడా ఏకంగా ఉండాలనే దానికి నిదర్శనమే మొన్న కూటమి ఎలక్షన్. అలానే రాబోయే రోజుల్లో లేదు అనుకుంటున్నారు కదా యూనిటీ లేదని, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి అనుకూలంగా జాతంతా నడిచే పరిస్థితిగా ఒక అద్భుతమైనటువంటి శక్తి తయారవుద్ది. మరి ఆ అద్భుతమైన శక్తి తయారైనప్పుడు ఈ సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే, ఆ కుల నాయకులుగా ఉన్న వాళ్లే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు రీసెంట్ గా. మరి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? అంటే వాళ్ళకి అది అంటే జగన్ గారి లేకపోతే ప్రతిపక్షం గాని జగన్ గారి స్ట్రాటజీ అంటారా, లేకపోతే వెనక జగన్ గారు ఉన్నారంటారా? జగన్ గారు ఉండారా, లేకపోతే చంద్రబాబు గారు ఉండారా, లేకపోతే ఏదైనా కాంగ్రెస్ ఉందని అనుకునే బదులు మన వాళ్ళకు తప్పుగా మనమే దాన్ని సరి చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఎవరు దూషించుకోవటం లేదు, మనల్ని మనం దూషించుకునే విధానాన్ని మనం ఒక విధానం పెట్టుకొని వాళ్ళని కూడా సవ్యమైన మార్గంలో నడిచే విధంగా కొన్ని మార్పులు చేర్పులు అవుతుండే అందరికి చెప్పేయో లేకపోతే మీడియా ముందు చెప్పే కాదు. అలాంటి మార్పులు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ సంఘాలు కూడా మాట్లాడకుండా వాళ్ళు సైలెంట్ అయ్యే పరిస్థితిగా జరుగుద్ది. దాంట్లో మెయిన్ భాగంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో చేసేటువంటి రాజకీయ మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని చేసే మార్పుల్ని అద్భుతంగా చేస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేసేది కరెక్ట్ అనే రోజులైతే తొందరలో చూస్తారు. ఎందుకంటే మాట్లాడుతున్నారంటే కొన్ని కారణాల వల్ల ఏదో పదవులు ఇవ్వలేదని అవ్వచ్చు, లేకపోతే కలవలేదని అవ్వచ్చు, ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఇదేంటంటే 5% వాళ్ళకి కాబట్టి 4-5% వాళ్ళకి సమస్యలు 4-5% ఉంటాయి. 30% ఎప్పుడైతే ఉందో పెద్ద కులం కాబట్టి ఎక్కువ సమస్యలు ఉంటాయి. కాబట్టి అది ఆ సమస్యలు బయటికి చెప్పుకునే కానీ అవి పెద్ద సందర్భంగా అనుకోవాల్సి అయితే కాదు.
రాబోయే రోజులు అవి కూడా లేకుండా అయితే మీరైతే యూనిటీ ఉందంటున్నారు. 100% యూనిట్ ఉంది. అది తప్పకుండా మొన్న కూటమి గెలిపే దానికి కారణం. ఓకే అంతే. ఓకే సార్, మీరైతే ఒక నాయకుడిగా జనాల ముందు ఉంటారు, సేమ్ ఒక రైతులాగా కూడా పొలంలో దిగి పని చేస్తారు అనేది విన్నాను, కొన్ని కూడా చూశాను మీకు సంబంధించినవి. అంటే నేను అసలు రైతు కుటుంబంలో పుట్టినండి. నాకు పొలం అంటే మక్కువ, తోటలు అంటే మక్కువ, వ్యవసాయం అంటే మక్కువ. నాకు వరిసేను వేసేది ఉంది, మామిడి తోటలు ఉన్నాయి, జీడి తోటలు ఉన్నాయి, సరుగు తోటలు ఉన్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఇంకా కూడా మంచి పొజిషన్ లో తీసుకెళ్లాలనే కసి ఉంది. దేవుడు నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇస్తే రాబోయే ఒక 5 సంవత్సరాల్లోనే ఒక అద్భుతమైన, ఇప్పుడు మనం కూర్చున్న ఈ స్టేజీ కంటే కూడా ఇంకా పెద్ద గొప్ప అయిన స్టేజీని నేను కష్టపడి చూపించుకోగలను. అది ఖచ్చితంగా చూపించుకుంటారు సార్. ఓకే సార్, తమిళనాడులో అయితే విజయ్ తన డ్రైవర్ కొడుకుని సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్ గా. దానికి రెస్పాండ్ అయ్యి రివర్స్ కౌంటర్ గా బొల్లినేని శ్రీనివాసరావు గారు అయితే, నేను ఒక డ్రైవర్ ని కొడుకునే, నాకు కూడా సీట్ ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. మరి దానికి మీ కౌంటర్ ఏంటి? రియల్ గా అయితే ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ అన్న మాటలకి, అంటే శ్రీనివాస్ అన్న మాటలకి కాదు, ఓకే అన్న మాటలకి ఆయన నిజంగా అయ్యుంటేనేగా మాట అనేది. అంతే, అది పెద్ద ఇదే ఉంది. ఒక గాలి వచ్చినప్పుడు డ్రైవర్నే కాదు, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా మాధవ్ అని సిఐని ఊరినే గాలిలో గెలవాలి, లేకపోతే వాళ్ళు సొంతంగా అయితే వాళ్ళకి ఇది ఉండదు కదా. అట్లానే గాలి వాతావరణం మార్పుకున్నప్పుడు ఆ గాలి వాటానికి ఎవరైనా సరే కొట్టుకుపోతా ఉంటారు. కానీ తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని విజయ్ ఇచ్చాడు అక్కడ తమిళనాడులో. అతను పరిపాలన దక్షత ఉండి ఆ మైండ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఆ కసి అతనికి నిజంగా ఉండి ఆ డ్రైవర్ కొడుక్కి రాజకీయ లక్షణాలు ఉండి రాజకీయ కోణంలో పనిచేస్తే నెక్స్ట్ మళ్ళీ అతనే మళ్ళీ జనం అనుకుంటారు, లేకపోతే తీసి డ్రైవర్ గా చేసుకొని పంపిస్తారు. అంతే కదా. తమిళనాడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ మీద బాగా ప్రభావం చూపించాయి. అందరూ కూడా చాలా మంది విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు చేసే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది విమర్శలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎవరైతే బ్యాడ్ గా ప్రచారం చేయాలనుకుంటారో వాళ్ళు ట్రోల్ చేయడానికి పనికొచ్చింది తప్పితే తమిళనాడుకును ఆంధ్రాకి అసలు సంబంధం ఉంది? ఇండివిజువల్ గా గెలిచారు కదా. ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అక్కడంత కుల దరిద్రం అయినటువంటి ఏళ్ళు ఇంకా పాతుకుపోలా. ఇదే కుల పిచ్చికల్లాళ్ళు అడగాని ఉంటే ఆడ కూడా అదే చేస్తారు. అక్కడ లేదంటారా? అట్టనయ్యేది. ఆయన పరిస్థితి కూడా ఈ కుల పిచ్చి వాళ్ళు ఉన్నారు. చేశాను నేను మద్రాసులో, ఈ సంఘం ఆ సంఘం అని చెప్పి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి సీట్లు డిమాండ్ చేయటం, అవి ఏం పని చేయాలి అసలు. ఆడ పని చేయలేదు కాబట్టి విజయ్ వచ్చాడు. కులాలకు మతాలకు అతీతంగా తమిళనాడు ఉందంటారు. జరిగిందని ఖచ్చితంగా అది కళ్ళకు కనపడేది. ఏడైందంటే మా కులాలే ఏడ సీఎం అవ్వాలని ముందుకెళ్తుంటే గుంటలు తవ్వి గుంటలు పడేసి రాజకీయాలు చేస్తారు కాబట్టి ఆచి చూసి ఏడ ఆంధ్రాలో ఎలా రాజకీయాలు చేయాలనేది మా పవన్ కళ్యాణ్ గారు మంచి పకడ్బందీ అయిన వ్యూహంతో ప్లాన్ తోటి వెళ్తా ఉన్నారు. వీళ్ళు నవ్వుకొని ఆనందపడి తమిళనాడుని దృష్టిలో పెట్టుకుని ట్రోలింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ ట్రోలింగ్స్ అన్ని కూడా ఏమవుతాయి అనేది కూడా చూడండి మీరు. అంతే, మీరు రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా కూడా కాపు సంఘాల నాయకులతో కలుస్తున్నారు, వాళ్ళతో మీటింగ్స్ అయి పెడుతున్నారు. ఫర్దర్ గా కాపు సామాజిక వర్గానికి మీరు చేసే కృషి ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు? ఒకటి, కాపుల యొక్క అంటే కృష్ణదేవరాయలు గారు పరిపాలన అంటే ఎలా ఉంటది అనేది ఆయన కొద్ది చిన్న వయసులోనే ఆయన రాజకీయ చతురత, రాజనీతి, ఒక శత్రువుని ఎలా ఎదుర్కోవాలనేది చూపించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి జాతి కాపు జాతి. అట్లనే ఆ తర్వాత వ్యక్తిగా రంగా గారు అసలు ఈ కులం లేకుండా చేసి ఈ కులాన్ని రూపుమాపి అసలు ఈ కులం ఏదో కూలీనాలి చేసుకునే కులం కింద పరిగణలోకి రానటువంటి టైంలో ఈ అగ్ర జాతులన్నీ కూడా దామోదరం సంజయ్ గారు కాపులకి బీసీ కోటా ఇస్తే దాన్ని ఎలా అయితే తీసేసి మళ్ళీ బీసీ కోటాలో వస్తే పైకి రాజకీయంగా ఎదుగుతారని ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచన చేశారో, ఇది బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత కూడా బ్రిటిష్ లక్షణాలు కలిగినటువంటి విధానాలు మన ఈ కులం మీద చేస్తూ వచ్చిన దీనిలో వంగవీటి మోహన్ రంగా గారు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో ఉన్నారు, ఇండిపెండెంట్ గా వేశారు, గెలిచారు. ఆ జన ఆదరణ చూసి ఆయన్ని ఎలా అయితే హత్య చేశారో, ఎలా ఆ రోజు నుంచే ఈ కులానికి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. అంటే మనం మన మనిషి వంగవీటి మోహన్ రంగా గారు మన కులస్తుడు, ఇలాంటి అన్ని కులాలను కలుపుకుపోయే వ్యక్తిని ఇలా చేశారు
ఉమ్, అని ఆ రోజు జరిగిన అల్లర్లు లేకపోతే ఒక చర్య ఉమ్, అనేది ప్రపంచానికి మొత్తానికి ఉమ్, చూపించే విధంగా ప్రతీకారంగా బయటకు వచ్చారో ఉమ్, అప్పటి నుంచి ఈ కులంలో ఇన్ని పర్సెంటేజ్ కులం ఉంది, ఇంత గట్టి వ్యక్తులు ఉన్నారు అనేది బయటకు వచ్చే దీనిలో తర్వాత రాజకీయంగా ఎవరన్నా వచ్చినా కూడా లారీలు పెట్టి తొక్కియటమో, రాజకీయంగా ఆర్థికంగా నాశనం చేసి జైలుకు పంపడమో, ఇట్లాంటి ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఎన్నో జరిగే దానిలో ఉమ్, ఎవరిని లెక్క చేయకుండా వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఆ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకొని మన ఆలోచన ఆశయం ఏదైతే కాపుల్ని బడుగు బలహీన వర్గాల్ని సమపాళ్లుగా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఉమ్, ఆయన అవసరాన్ని బట్టి ఏదన్నా మాట్లాడినా సరే అది పట్టించుకోకుండా ఆయనంట ఉండే విధంగా నడుపుకుంటా పోయే విధమైనటువంటి కృషి నేను ఉమ్. నా వంతు నేనైతే 100% చేస్తాను. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అయినా సరే అదే సార్, రాష్ట్ర స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు వస్తే పోషిస్తారా? 100% ఒక కాపు జాతికే కాపులందరికీ- కాదు ఆ, అన్ని కులాలను కలుపుకొని పోయేటటువంటి విధానం నేను చేసి ఒకే తాటిపైకి తీసుకొస్తారా? గ్యారెంటీగా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఉమ్, అంతే. అది ఈ అణగారినటువంటి కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా కూడా మార్పు కావాలనుకుంటున్నారు. ఒక ధైర్యవంతుడైనటువంటి వ్యక్తి బయటకు వచ్చి ముఖ్యమంత్రి కావాలి అనే దీనిలో నన్ను ఒక అస్త్రంలాగా వదిలితే నా వంతు నేనైతే రాష్ట్ర వ్యాప్తం గ్యారెంటీకి చేస్తాను. ఓకే. అయితే మీరు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్దన పాత్ర పోషించాలని, మిమ్మల్ని ఒక మంచి నాయకుడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విహారీ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు అయితే ఆమంచి స్వాములు గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం, రాజకీయ ప్రయాణం గురించి తెలుసుకున్నాం. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విహారీ మీడియా.